సో హాయ్ గైస్. సో ఈ వీడియోలో నేను మొత్తం మీకు రెజ్యూమ్ మీద వీడియో చేస్తాను. అడిగారు అన్న నీ రెజ్యూమ్ పెట్టు, 16 ఎల్పి 18 ఎల్పి అవి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను నేను. సో అవి రెజ్యూమ్ పెట్టన్నా అని అడిగారు. సో మొత్తం మీకు ఈ వీడియోలో నేను 4 రెజ్యూమ్లు చూపిస్తాను. నా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ అండ్ ఆల్సో టీసీఎస్కి డిజిటల్కి ప్రైమ్కి సెలెక్ట్ అయిన వాళ్ళ రెజ్యూమ్స్ కూడా పెట్టమని అడిగారు. సో నాకు నా ఫ్రెండ్ ఒకడు డిజిటల్కి సెలెక్ట్ అయ్యాడు. సో వాడి రెజ్యూమే చూపిస్తాను. నాకు ప్రైమ్ది అయితే దొరకలేదు. అడిగాను కొంతమందిని, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. సో ఇచ్చిన వెంటనే నేను కింద డిస్క్రిప్షన్లో మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాను. సో వాటిల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో కొన్ని టెంప్లెట్స్ ఏ టెంప్లెట్స్ ఫాలో అయితే బాగుంటుంది ఆ టెంప్లెట్ లింక్స్ కూడా కింద ఇచ్చాను. అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ గురించి కూడా చెప్తాను. ఎలా చేసుకోవాలి అసలు ఏటీఎస్ రెజ్యూమ్ ఫ్రెండ్లీ, ఏటీఎస్ రెజ్యూమ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను సింపుల్గా ChatGPT యూజ్ చేసి. అండ్ ఈ వీడియో అయితే చివరిదాకా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది నా సెకండ్ ఇయర్ రెజ్యూమ్ అనమాట. సో సెకండ్ ఇయర్లో నాకు అంత స్కిల్స్ ఏమి రావు. వచ్చిందల్లా C++, అది బేసిక్స్ తెలుసు, ఊప్స్ కాన్సెప్ట్స్ తెలుసు అనమాట. సో జావా కూడా బేసిక్స్ తెలుసు. అండ్ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ అని ఎందుకు పెట్టానంటే, అప్పుడు సెకండ్ ఇయర్లో మాకు సబ్జెక్ట్ ఉండేది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అని. సో అది చేస్తే సరిపోయిద్ది అనుకుని దాంట్లో ఏమంటే మోస్ట్లీ థియరిటికల్ వేలో చెప్తారు, మనకు పీపీటీలు వేసి చెప్తారు కదా, అలా థియరిటికల్ వేలో చెప్పేవాళ్ళు. సో నేను అవే రెజ్యూమ్లో పెట్టుకున్నాను. సో ఈ రెజ్యూమే నేను మోస్ట్లీ ఒక 10 వీడియోస్ చూసుంటాను. ఈ రెజ్యూమ్ చేయడం చాలా బేసిక్ అనమాట, ఏముండదు. ఎందుకంటే మన ప్రొఫైల్లో ఏమీ లేదు పెట్టుకోవడానికి. వాళ్ళు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నా ప్రొఫైల్లో ఏమీ లేదు. ఉన్నంతవరకు పెడితే అది ఇదే అయ్యిందనమాట. సో నేనేం చేస్తానంటే, ఫస్ట్ మీకు ప్రొఫైల్లో రెజ్యూమ్లో పెట్టుకోవడానికి కూడా ఉండాలి, అవి చేయాలన్నమాట, అది ముఖ్యం. అండ్ ఈ రెజ్యూమే నేను గూగుల్కి అప్లై చేశాను. ఈ రెజ్యూమ్ తీసుకొని గూగుల్ ఇంటర్న్షిప్కి అప్లై చేశాను అనమాట. అంటే నాకేమీ పెద్ద అప్పుడు గూగుల్ గురించి కూడా అంత డీటెయిల్గా తెలియదు. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలు అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు అంటే ఏంటి, వీటికి ఎలా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు గూగుల్ జాబ్ డిస్క్రిప్షన్ ఎప్పుడన్నా చూసారో లేదో, ఎంట్రీ లెవెల్ కానీ ఇంటర్న్షిప్ కానీ మోస్ట్లీ అక్కడ వాళ్ళు 3 థింగ్స్ మెన్షన్ చేస్తారు. ఒకటి, ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, జావా, పైథాన్ ఏదో ఒకటి ఉండాలి. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ తెలిసి ఉండాలి. అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఇవి తెలిస్తే చాలు అని చెప్తారు. మిగతా వేరే కంపెనీస్ జేడీస్ ఉంటాయి కదా, జాబ్ డిస్క్రిప్షన్ అంత డీటెయిల్గా కూడా ఉండదన్నమాట. జస్ట్ ఒక 4 to 5 లైన్స్లో వాట్ వీ వాంట్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. సో నేను సరే మనకు C++ ఉంది కదా, డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ కూడా తెలుసు కదా, HTML CSS ఇవన్నీ తెలుసు కదా అని అప్లై చేసిన విత్ ఇన్ 5 మినిట్స్లో నాకు రిజెక్షన్ మెయిల్ వచ్చిందనమాట. నాకు అప్పుడు ఆ రిజెక్షన్ మెయిల్ కూడా ATS ఉండిద్ది, అది డిటెక్ట్ చేసి విత్ ఇన్ 5 మినిట్స్లో తీసేస్తుంది అనే విషయం కూడా అంత బాగా తెలియదు అనమాట. నేను ఇంకా మాన్యువల్గా చెక్ చేస్తారు అని అనుకున్నాను. సో ఆ తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చాను. సో ఆ ఇయర్లో ఏం చేశాను, సెకండ్ ఇయర్లో మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిటిక్స్ ఇక్కడ మెన్షన్ చేశాను కదా, వాటి మీద సర్టిఫికేషన్ చేశాను. మెషిన్ లెర్నింగ్లో NPTELలో చేశాను, డేటా అనాలిటిక్స్ ఏమో Courseraలో చేసాం. కానీ దాని మీద ప్రాజెక్ట్స్ చేయలేకపోయాం. అంటే అంత స్కిల్ డెవలప్ చేసుకోలేదన్నమాట. అది మెజారిటీ ఏం చేస్తారంటే కోర్సెస్ చేస్తారు, కానీ వాటి మీద స్కిల్స్ చేయలేరు. సో అది ఇప్పుడైనా రియలైజ్ అవ్వండి. మీరు సర్టిఫికేట్ చేస్తే, ఒక కోర్స్ నేర్చుకుంటే, ఆ స్కిల్ తోటి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి. అప్పుడే మీ ప్రొఫైల్కి వెయిట్ పెరుగుద్ది, మీకు ఇంటర్వ్యూలో వర్క్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది నా థర్డ్ ఇయర్ రెజ్యూమే అనమాట. థర్డ్ ఇయర్లో కాలేజ్కి సమ్మర్ ఇంటర్న్షిప్స్కి వస్తాయి అనమాట. సో మీకు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ రెజ్యూమ్కి డిఫరెన్స్ ఎక్కువ ఉండిద్ది. సో అది కూడా చెప్తాను మీకు. సో అప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్ సింపుల్ జావా స్క్రిప్ట్ యూస్ చేసి, జావా స్క్రిప్ట్ HTML CSS యూస్ చేసి ట్రావెక్ అనే అప్లికేషన్ చేసాము. అది డిప్లాయ్ చేశాను అనమాట. గిటప్ పేజెస్ అని ఒకటి ఉంటుంది, అది యూస్ చేసుకొని దాంట్లో నేను డిప్లాయ్ చేశాను. బట్ ఓకే, బేసిక్స్ తెలుసు. ఆ తర్వాత అగ్రిసేజ్. సో నా ఈ రెజ్యూమే ఏంటంటే, ఒక కంపెనీ 16 LPA అనమాట. అంటే సమ్మర్ ఇంటర్న్షిప్కి వచ్చింది మా కాలేజ్కి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కంపెనీ నేమ్ అయితే చెప్పకూడదు. సో ఈ కంపెనీకి నా రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యింది. ఇది నా క్లారిటీ తెలుసు. ఎందుకు ఇప్పుడు మనకి క్లియర్గా చెప్పలేమన్నట్టు, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రెజ్యూమ్ సెలెక్ట్ అవుద్దా, మన పర్సంటైల్ ద్వారా వస్తారా, లేకపోతే అందరికీ లింక్ షేర్ చేసేసి అందరినీ టెస్ట్ రాయమని చెప్తారు. బట్ నాకు ఇక్కడ టెస్ట్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ నా రెజ్యూమ్ సెలెక్ట్ అయిందనమాట. సో ఇంటర్వ్యూలో కూడా ఏం అడిగారంటే, అగ్రిసేజ్ ప్రాజెక్ట్ గురించి అడిగారు. నేను చెప్పాను. అండ్ వేరే కొన్ని క్వశ్చన్లు అడిగారండి. నేను ఆ ఇంటర్వ్యూ టెక్నికల్ కూడా క్లియర్ చేశాను. బట్ మేనేజర్ రౌండ్లో పోయింది. సో అది ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దాంతో నేను చాలా నేర్చుకున్నాను. ఆ ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ కంపెనీ, నా లైఫ్ టైంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే ఫస్ట్ కంపెనీ అనమాట. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది కూడా దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా.
అండ్ ప్రొఫైల్స్ అనమాట. అప్పటికి నేను కోడింగ్ స్టార్ట్ చేశాను. లైక్ కోడ్ చెఫ్, లీడ్ కోడ్లో ఏమంటే డిఎస్ఏ ప్రాక్టీస్ చేసేవాడిని. కోడ్ చెఫ్లో ఏంటంటే కోడింగ్ కాంటెస్ట్ ఉంటాయి అనమాట. వీక్లీ కోడింగ్ కాంటెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేసేవాడిని. లీడ్ కోడ్లో కోడింగ్ కాంటెస్ట్లు చేసే అంత నాలెడ్జ్ లేదు అప్పటికి. బేసిక్ కోడ్ చెఫ్ అయితే చేయగలిగేవాడిని, 1-2 ప్రాబ్లమ్లు చేయగలిగేవాడిని. అప్పుడే డిఎస్ఏ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది థర్డ్ ఇయర్ రెజ్యూమే. మీరు ఎప్పుడైనా థర్డ్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి అనమాట, వాటికి బాగా ఫోకస్ చేయండి. ఎవరైతే సెకండ్ సెమ్ చదువుతున్నారో ప్రజెంట్ సమ్మర్ ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు సమ్మర్ టైంకి మీకు సెమిస్టర్ గ్యాప్ వస్తుంది కదా, 4th ఇయర్కి 3rd ఇయర్కి మధ్యలో. ఆ గ్యాప్లో మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అవి మంచి కంపెనీస్ అవి. అండ్ మీకు కుదిరితే మీ లక్ బాగుంటే పీపీఓస్ కూడా వస్తాయి అనమాట. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వస్తుంది. ఇంకా హ్యాపీ. ఇంకా 4th ఇయర్ అంతా మనం చిల్ అవ్వచ్చు అనమాట. మరి నేనైతే చిల్ అవ్వమని చెప్పను, కానీ మనం చిల్ అవుతాం. నేను మెజారిటీ పీపుల్ అయితే చూశాను. సో 3rd ఇయర్లో ఉన్న వాళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో వాటికి అప్లై చేయండి చూసుకొని. అండ్ నా 4th ఇయర్ రెజ్యూమే వచ్చేసరికి ఇది. నా 4th ఇయర్లో ఏంటంటే యాక్చువల్గా నేను ఈ రెజ్యూమే ఆఫ్ క్యాంపస్కి వాడతాను. ఆన్ క్యాంపస్కి మోస్ట్లీ ఇలాగే ఉంటుంది, బట్ 2 పేజెస్ ఉంటుంది అనమాట. అది ఆన్ క్యాంపస్కి వాడేవాడిని. ఎందుకు అది 2 పేజెస్ ఆన్ క్యాంపస్కి వాడేవాడిని అంటే, లైక్ మాకు ఒక సీనియర్ ఉన్నాడు, ఒక అన్న 20 LPA క్రాక్ చేశాడు అన్న. సో అన్న ఏం చెప్పాడంటే, లైక్ మీరు 2 పేజీలు మెయింటైన్ చేయండి 3rd ఇయర్లో, లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, వర్క్ షాప్స్, సెమినార్స్ ఇవన్నీ పెట్టండి. అప్పుడే మీరు ఓన్లీ స్పెసిఫిక్ టెక్నాలజీస్ మీద మిమ్మల్ని ఎక్కువ డీప్కి వెళ్ళి మిమ్మల్ని క్రంచ్ చేయరు వాళ్ళు అని చెప్పాడు. సో ఓకే అన్న, ఇప్పుడు 20 LPA చెప్తే మనం తీసుకుంటాం కదా వాళ్ళని, ఓకే అని నేను 2 పేజీల రెజ్యూమ్ మెయింటైన్ చేశాను. ఈవెన్ నెక్స్ట్ టీసీఎస్ డిజిటల్ ఉంటుంది, మా ఫ్రెండ్ ఉంది, అది కూడా 2 పేజీలు ఉంటుంది. అది చూడండి మీకు అర్థమైపోద్ది. సో ఇది నా సింగిల్ పేజ్ రెజ్యూమే. దీన్ని ఆఫ్ క్యాంపస్కి అప్లై చేసేవాడిని. సో నేను మీకు అదే సజెస్ట్ చేస్తున్నాను. మీరు కలర్స్ వాడకండి. ఫస్ట్ కలర్స్ వాడతారు కొంతమంది, కలర్ టెంప్లెట్స్ పెట్టుకొని ఇటు సైడ్ స్కిల్స్ ఉండి అలా పెడితే అలా ఉంటుంది. ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి. మీ యొక్క ఇమేజ్ కూడా అవసరమైతేనే పెట్టండి. లైక్ అవసరం అంటే ఒక్కోసారి కంపెనీస్ జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాయి. రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు రెజ్యూమ్లో మీ ఇమేజ్ కూడా ఉండాలి అని మెన్షన్ చేస్తాయి అనమాట. అలాంటప్పుడే మీరు మీ రెజ్యూమ్లో ఇమేజ్ సెట్ చేయాలి. అప్పుడు ఇమేజ్ సెట్ చేయడానికి ఏముండదు, ఇదే దాని మీద ఇక్కడ మీరు ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి టెంప్లెట్స్ ఉంటాయి. అలాంటి టెంప్లెట్ తీసుకొని ఫాలో అవ్వండి. సో వర్క్ అవుద్ది. సో ఇప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ గురించి మాట్లాడుకుందాం. ఏటీఎస్ ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు మోస్ట్లీ ఏం చెప్తారంటే 90% ఉండాలి, ఇంత పర్సెంట్ ఉండాలి స్కోర్. అది ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ మ్యాండేటరీ సెక్షన్స్ అని కొన్ని ఉంటాయి. మ్యాండేటరీ సెక్షన్స్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా మెయిల్ ఐడి ఆర్ కాంటాక్ట్ నెంబర్, ఖచ్చితంగా వీటిల్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి. నీ ఎడ్యుకేషన్ యాజ్ ఏ ఫ్రెషర్ కాబట్టి, ఈవెన్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ మన ఎడ్యుకేషన్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ బీటెక్ దాకా పెట్టుకోవాలి. మనం ఫ్రెషర్ కాబట్టి ఇంటర్ 10th కూడా పెట్టుకోవాలి. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ అదే ఫ్రెషర్గా అయితే మోస్ట్లీ మ్యాండేటరీ కాదు, బట్ ఉంటే మంచిది. లైక్ ఇప్పుడు ఇక్కడ ఎడ్యునేట్ ఫౌండేషన్ ఉంది కదా, ఇదేమి నేను కంపెనీకి వెళ్ళి చేసిన ఇంటర్న్షిప్ ఏం కదనమాట. ఇది ఒక వర్చువల్ ఇంటర్న్షిప్. ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి చివరిలో ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. అది నువ్వు చేస్తే ఇక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఏఐసిటీలో ఉంటాయి, మీరు వాటికి ట్రై చేయొచ్చు. అవన్నీ పెట్టండి, తప్పలేదు. నువ్వు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు ఏం చేసావు అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మీరు ఆ క్వశ్చన్కి క్లియర్గా సమాధానం చెప్తే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ టెక్నికల్ స్కిల్స్ అనమాట. ఇట్లా డీటెయిల్గా రాసుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, డెవలపర్ టూల్స్ అని, మీరు కోర్స్ వర్క్ లైక్ సిఎస్సిలో ఉంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అని ఉంటాయి కదా, అలా రాయండి. ఒకవేళ మీరు మేము ఈసీఈ మెకానికల్ అంటే నేను కోర్స్ వర్క్ అయితే సజెస్ట్ చేయను, బట్ మీరు అడిషనల్ స్కిల్స్లా పెట్టుకొని కోర్ సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేయండి. అంటే మినిమం మీరు సిఎస్సి వైపు చూస్తుంటే ఈ బేసిక్స్ నేర్చుకోవాలి. లైక్ ఊప్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ కూడా బేసిక్స్ తెలుసుకొని ఉంటే మంచిది. అండ్ ప్రాజెక్ట్ సెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ సెక్షన్ లేకుండా నువ్వు రెజ్యూమ్ చేస్తే అది ఎవరు చూస్తాడు, ఎందుకు ఆ రెజ్యూమ్ వేస్ట్ అనమాట. నేను చాలామంది దగ్గర చూస్తే సింగిల్ ప్రాజెక్ట్ మెన్షన్ చేస్తారు, తల ఉండదు తోక ఉండదు అనమాట. పేరు పెట్టేసి ఎవరు 2 ముక్కలు రాసేసి దాన్ని అప్లోడ్ చేస్తుంటారు. ఈవెన్ వాళ్ళకు కూడా జాబులు వచ్చాయి, 7 LP అట్లా వచ్చాయన్నమాట. కొన్ని కంపెనీలు ఉంటాయి. సో అది ఏ కంపెనీలు ఉన్నాయి, మేము కూడా అట్లా వాటికి అప్లై చేస్తామంటే చేయవాకండి. ప్లేస్మెంట్స్ అనేది ఏంటంటే లక్ అనమాట. మనకి లక్ కూడా ఎక్కువ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. అన్నిసార్లు మనం హార్డ్ వర్క్ తీసుకెళ్ళొద్ది, కొంత దూరం తీసుకెళ్ళొద్ది, కానీ ఆ లక్ అనేది లేకపోతే వెనక్కి వచ్చేస్తాం. అది నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ని కంపెనీలో నేను హెచ్ఆర్ రౌండ్ అయిపోద్ది, సెలక్షన్ టైంలో పేరు రాదనమాట. సో అలా జరుగుతుంటుంది. సో నేనైతే ఈ 3 ప్రాజెక్ట్స్ చేశాను. లైక్ ఫస్ట్ది ఏంటి, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అనమాట, రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసుకొని. సెకండ్ది ఓన్లీ నేను చెప్పాను కదా అప్పుడు సెకండ్ ఇయర్లో చేసిందే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది నేను డిప్లాయ్ చేశాను. సంథింగ్ లైవ్, వాళ్ళు ఏదైనా చెక్ చేయాలనుకుంటే ఇక్కడ లైవ్ అని గిటబ్ లింక్ ఉంది కదా, ఇక్కడ లైవ్ అనే లింక్ ఏంటంటే వెబ్సైట్ లింక్ అనమాట. ఇది గిటబ్ ఏంటంటే నా రిపాజిటరీ లింక్ అనమాట. సో
లింక్స్ కూడా మెన్షన్ చేయండి. ఇలా లింక్స్ మెన్షన్ చేయకుండా రెజ్యూమ్ పెట్టద్దు. చాలామంది గిట్టబ్ రిపాజిటరీ లింక్ కూడా పెట్టరు. సింపుల్గా పేరు రాస్తారు. పేరు రాస్తే ప్రూఫ్ ఏంటి, నువ్వు చేసిన ప్రాజెక్ట్కి ప్రూఫ్ ఏంటి, సంథింగ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండాలన్నమాట ఎక్కడో దగ్గర. సో అది. అండ్ ఇప్పుడైతే ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ ఎవరు చేస్తున్నా మీరు మీ అప్లికేషన్ని డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. చేసినప్పుడు డిప్లాయ్ చేయకపోయినా అట్లీస్ట్ ఇంటర్వ్యూస్కి ఇంక అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు ఒక డొమైన్ కొనుక్కొని దాని మీద డిప్లాయ్ చేసుకోండి. తప్పదు, ఏంటంటే మార్కెట్ టఫ్గా ఉంది. సో డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి ఎక్కడో ఇక్కడ. అండ్ మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే అచీవ్మెంట్స్ ఆర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే ఎక్స్ట్రా, ఇదే మ్యాండేటరీ కాదు, ఆప్షనల్ అనమాట. సర్టిఫికేషన్ ఇది మ్యాండేటరీ కాదు, కోడింగ్ ప్రొఫైల్స్ ఇది మ్యాండేటరీ కాదు. ఆ పైన నేను చెప్పినవి మ్యాండేటరీ. ఈ కిందవన్నీ ఏంటంటే మీ రెజ్యూమ్ని ఫిల్ చేసి ఇంకొంచెం అడిషనల్గా ఏమన్నా ఇంటర్వ్యూలో డ్రైవ్ చేయడానికి కానీ, రెజ్యూమ్లో నువ్వు కొంచెం ప్రైడ్గా ఇవి ఓకే నేను పెట్టుకోగలను అనుకుంటే పెట్టుకోండి. అండ్ సర్టిఫికేషన్స్ చెప్తున్నాను, ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్స్ ఉండాలి. నేను ఇదే సర్టిఫికేట్ నేను టీసీఎస్ ప్రైమ్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇది మెన్షన్ చేస్తే ఆయన ఇది ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ అన్నట్టు, లేదు సార్ ఇది కోర్స్ కంప్లీషన్ లైక్ అకాడమీ వాళ్ళు కోర్స్ ఇచ్చారు అది చేశాను, దాని మీద వచ్చిన సర్టిఫికేట్ సార్ అంటే ఆయన లైట్ తీసుకున్నాడు. సో ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ మీద డీటెయిల్ వీడియో అయితే చేశాను. మీరు ఛానల్లో ఏదైనా చూడండి, ఆ 2 కార్డ్స్ లైన్ ఉంటుంది చూడండి. అండ్ కోడింగ్ ప్రొఫైల్స్ అనమాట, లైక్ సాల్వ్ 200+ ప్రాబ్లమ్స్, 150+ ప్రాబ్లమ్స్ అలా నేను సాల్వ్ చేశాను. సో సాల్వ్ చేశాను కాబట్టి మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో మన ప్రొఫైల్స్ ఉంటాయి అనమాట, ఆ ప్రొఫైల్స్ లింక్స్ ఇస్తే ఆ ప్రొఫైల్ డైరెక్ట్గా ఓపెన్ అయ్యి వాళ్ళు చూడొచ్చు. లైక్ పర్సన్ ఎన్ని ప్రాబ్లమ్స్ చేశాడు, ఈజీ లెవెల్, మీడియం లెవెల్, హార్డ్ లెవెల్, ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఆల్సో మనం కాంటెస్ట్లో పార్టిసిపేట్ అయితే ఆ రేటింగ్ ఉంటుంది. ఇంకా కోడ్ ఫోర్సెస్ కూడా ఉంది, బట్ అది నాకు అదంతా చేయలేదు ఎక్కువ, అది కొంచెం టఫ్ అనమాట. సో అందుకే అది మెన్షన్ చేయలేదు. సో ఈ ప్లాట్ఫామ్స్ గురించి కూడా మీకు ఒక వీడియో అయితే చేయాలని ఉన్నది, బట్ మీరు చెప్పండి, దాన్ని బట్టి అయితే నేను చేస్తాను. మీరు కామెంట్ చేయండి ఈ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఎలా వాడాలి, అసలు మనం డిఎస్సి నేర్చుకునేటప్పుడు ఎలా వాడాలి, నేను ఎలా వాడుకున్నాను, అండ్ మన లాజికల్ ఎబిలిటీ డెవలప్ చేసుకోవాలంటే ఎలా వాడాలి, ఇదంతా నేను చెప్తాను. సో మీరు ఒక కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏటీఎస్ దగ్గరికి వస్తాను, అండ్ చివరిలో చూపిస్తాను. టీసీఎస్ డిజిటల్కి నా ఫ్రెండ్ది సెలెక్ట్ అయిన రెజ్యూమే చివరిలో చూపిస్తాను. ఇప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఏటీఎస్ రెజ్యూమే ఫ్రెండ్లీ అంటే సింపుల్. ఇప్పుడు ఇక్కడ యాక్సెంచర్ కంపెనీ ఫర్ సపోజ్ ఈ రోల్కి అప్లై చేస్తుంది. ఇక్కడ ఇది జాబ్ డిస్క్రిప్షన్ అనమాట, దీన్ని జేడీ అంటారు. ఈ జాబ్ డిస్క్రిప్షన్లో రోల్ ఓవర్ వ్యూ దగ్గర నుంచి కింద ఇక్కడ దాకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అవసరం లేదు. ఇక్కడ దాకా అంటే ఏంటి, పర్సన్ మాకు ఏమేమి కావాలి, మేము చూస్తున్న పర్సన్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి స్కిల్స్ ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఇవన్నీ వీటిలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ కీవర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాటిని నువ్వు నీ ప్రాజెక్ట్స్ పెట్టేటప్పుడు అక్కడ కింద ప్రాజెక్ట్స్ గురించి రాస్తా. అట్లాంటి వాటిలో ఈ కీవర్డ్స్ని మ్యాప్ అయ్యేటట్టు నువ్వు ట్రై చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళు ఇక్కడ చెప్పారు కదా, లైక్ కొన్ని స్కిల్స్ లైక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని, J2E, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, .NET, ఇవి ఉన్నాయి కదా. వీటి మీద ఈ స్కిల్ సెక్షన్లో ఈ స్కిల్ మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఇది అక్కడ మ్యాచ్ చేసుకుని అది ట్రై చేస్తుంది. ఈవెన్ స్కిల్ సెక్షన్లో ఉండాలి, ఆ ప్రాజెక్ట్ సెక్షన్లో ఉండాలి. అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, .NET అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎన్ని ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేసావు, అలా స్కాన్ చేసి దాన్ని బట్టి నీకు ఏటీఎస్ స్కోర్ అనేది వస్తుంది అనమాట. అంతేగాని మనం ఒక రెజ్యూమ్ చేసేసుకొని దాన్ని ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ చెక్కర్ అని చెప్పేసి వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసుకొని అది ఒక 90% ఇస్తే 90% వచ్చిందంటే కుదరదు. జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొని ప్లస్ నీ రెజ్యూమ్ తీసుకొని రెండింటిని మ్యాచ్ చేసి నీకు పర్సంటేజ్ ఇస్తే చూసావు, అవి మోస్ట్లీ జెన్యూన్, అంటే అవి ఫాలో అవ్వండి. అంతేగాని మన రెజ్యూమ్ తీసుకెళ్ళిస్తే అవి ఏంటంటే సెక్షన్స్ ఉన్నాయా లేదా, ఒక వర్క్ చేసినప్పుడు నువ్వు క్వాంటిటేటివ్లో చెప్పావు, లైక్ ఎంత నువ్వు చేసిన వర్క్, లైక్ నేను చేయడం వల్ల వెబ్సైట్ 30% స్పీడ్గా వర్క్ అవుతుందని ఇలా మెన్షన్ చేస్తాం కదా, అవి ఉన్నాయా లేదని చెక్ చేస్తాను అనమాట. అదొకటే చెక్ చేయకూడదు. మనం అప్లై చేసే రోల్ యొక్క జేడీతో మన రెజ్యూమ్ మ్యాచ్ అవుతుందా లేదా. ఈవెన్ దో ఇది 90 వచ్చినా ఈ జేడీకి దీనికి మ్యాచింగ్ లేదంటే ఇది రిజెక్ట్ అయిపోద్ది అనమాట. సో ఈ రెండు మ్యాచ్ అయ్యేటట్టు చేయాలి. సింపుల్గా నేను ChatGPT యూస్ చేసుకుని ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను. ఒక ప్రాంప్ట్ ఉంది. ఇప్పుడు సింపుల్గా ఇది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీంట్లో నేను సింపుల్గా చెప్పాను. ఫర్ సపోజ్ నేను అప్లై చేస్తున్నాను ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ రోల్కి యాక్సెంచర్లో అప్లై చేస్తున్నాను అని చెప్పి, సో నేను మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. ఈ ప్రాంప్ట్ మొత్తం మీరు కూడా యూస్ చేసుకొని, ఆ తర్వాత రోల్ అడిగింది, ఆ తర్వాత నన్ను మళ్ళీ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. నీ ప్రాజెక్ట్ గురించి నువ్వు డీటెయిల్గా రాయి. డీటెయిల్గా అంటే నువ్వు ఇంగ్లీషు బాగా రాయాలి అదేం లేదు, నువ్వు అసలు ప్రాజెక్ట్ ఏం చేసావు నీ సొంత మాటలు అక్కడ రాయి. ఓకే, నువ్వు ఏం టెక్ స్టాక్ యూస్ చేసావు, ఏమేమి ఇంప్లిమెంట్ చేసావు, మొత్తం డీటెయిల్గా రాసి దాన్ని ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్లోకి కన్వర్ట్ చేసి దాన్ని మ్యాప్ చేయమనండి. నేను ఆల్రెడీ పైన పాయింట్ ఇచ్చాను, మీరు ఇంకొంచెం వర్క్ చేయండి, ఇంకొంచెం ప్రాంప్ట్స్ ఇవ్వండి, ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేయండి మీ రెజ్యూమ్ కోసం. సో ఈ రెజ్యూమ్ మీద టైం స్పెండ్ చేయాలి. ఒక గంట అరగంట స్పెండ్ చేస్తే కుదరదు. నాకు తెలిసి అవర్స్ స్పెండ్ చేశాను నేనైతే రెజ్యూమ్ చేసుకుంటూ ఉంటాను. అదే ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని మళ్ళీ రీరైట్ రాసుకుంటాం, ఇంకొంచెం బాగా రాసుకుంటాం. అండ్ నా ఫ్రెండ్స్ని కూడా చూశాను. సో వాటిల్లో మీరు టైం స్పెండ్ చేయాలి. 1 అవర్ 1.5 అవర్స్ స్పెండ్ చేసేసి ఇది అవ్వట్లేదురా బాబు అని వదిలేస్తారు, ఏదో ఒక రెజ్యూమ్ పెట్టేస్తారు.
క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పుడు కంపెనీస్ రెజ్యూమ్ ద్వారానే సెలెక్ట్ చేస్తాయి అని రూల్ ఏమి ఉండదు. ఓకే, ఒక్కోసారి ర్యాండమ్గా కూడా సెలెక్ట్ అవుతారు. ఒక్కోసారి రెజ్యూమ్, ఒక్కోసారి పర్సంటైల్, ఏదని వాళ్ళు ఏం చెప్పరు అనమాట మనకి. మనం ఏ ఆపర్చునిటీ కూడా లాస్ అవ్వకూడదు అనుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకసారి మనం అన్నీ ఉండిపోతే మనం ఏం చేయలేము, అది మన బ్యాడ్ లక్ అనుకోండి. అండ్ ఆఫ్ క్యాంపస్కి వెళ్తే నీ రెజ్యూమ్ పక్క, నీ పర్సంటైల్ కూడా అక్కడ పని చేయదు. బట్ 8 అబవ్ ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే అది ఇంటర్వ్యూస్లో మేనేజర్ రౌండ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడ చూస్తారనమాట. అది రెజ్యూమ్ ఉన్న ఇంపార్టెన్స్ అది. అండ్ ఆల్సో మీరు ఇది ఫాలో అయ్యి మీ అప్లికేషన్ని చేసుకోండి. సో వర్కౌట్ అయిపోద్ది. చాట్‌జీపీటీని యూస్ చేసుకొని ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు ఏ రోల్కి అప్లై చేయాలనుకున్నా ఆ రోల్ అది మెన్షన్ చేయండి, కంపెనీ మెన్షన్ చేయండి. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కదా మీ సైడ్ నుంచి చేంజెస్ చేయాల్సినవి, అవి చేంజ్ చేయండి. ఇలా ఏటీఎస్ రెజ్యూమే చేసుకోవాలి. జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మన రెజ్యూమ్ని చేసుకోవాలి. ఒకవేళ ఈ స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ నీకు లేవనుకోండి, అప్పుడు మోస్ట్లీ నువ్వు అప్లై చేయడం వల్ల కూడా యూజ్ ఉండదు. వెన్ ఇట్ ఈస్ ఆఫ్ క్యాంపస్ అనమాట. అది ఆన్ క్యాంపస్ అయితే అప్లై చేయండి, అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు, మనం ఏం చేయలేము అనమాట. సో నేనైతే ఈ సజెషన్ ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీసీఎస్ డిజిటల్కి నా ఫ్రెండ్ది రెజ్యూమే సెలెక్ట్ అయిందని చెప్పాను కదా. సో ఇది ఇక్కడ నేమ్, ఇక్కడ వాడి ఇమేజ్ అవంటే నేను అవి తీసేసాను, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తీసేసాను అనమాట. సో ఇది మా కాలేజీలో 2 పేజ్ రెజ్యూమే అనమాట. సో లైక్ ఒక ప్లాట్ఫామ్ ఉండిద్ది క్యాంపస్ ప్లేస్మెంట్స్కి, మొత్తం రెజ్యూమే కోసం ఒక ప్లాట్ఫామ్ ఉండిద్ది. అంటే ప్లేస్మెంట్స్ మొత్తం ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని మేము ఈ రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటాం. సో ఇది వాడి రెజ్యూమే. మీరు ప్రాజెక్ట్స్ చూడండి, కెచప్ మెయిల్, టీమ్ సైజ్ 2, కీ స్కిల్స్. ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాడు, నేను డిలీట్ చేశాను అనమాట. సో ఇవి రెజ్యూమే. ఇక్కడ చాట్ డ్యాప్ అని ఉంది కదా, ఇక్కడ బ్లాక్ చైన్ అని మెన్షన్ చేశాడు కదా. వీడిని ఇంటర్వ్యూలో బ్లాక్ చైన్ మీద అడిగారంట క్వశ్చన్స్. సో బ్లాక్ చైన్ మీద ఏంటి అసలు ఏం చేసావు అది ఇదని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, మొత్తం బ్లాక్ చైన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే అంతే, ఇంటర్వ్యూ అయిపోయింది. టీసీఎస్ డిజిటల్కి సెలెక్ట్ అయ్యాడు. వాడు డిజిటల్కే ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. సో అది మీ దాంట్లో ఏదో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద ఒక చిన్న ప్రాజెక్ట్ అన్నా ఉండాలన్నమాట. అది మీరు ఓన్లీ ఫుల్ స్టాక్ చేసి మెర్న్ పెట్టేసుకొని వచ్చేస్తే కష్టం, కుదరదు. అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ సర్టిఫికేషన్ ఉంటే ఇంకా మంచిది. అండ్ డిఎస్ఏ, మీరు ప్రైమ్ రోల్ కాన్సన్ట్రేట్ చేస్తే డిఎస్ఏ కూడా అడుగుతారు. నన్ను పోయి నా ఇంటర్వ్యూలో నేను అడగల, అంత టఫ్ క్వశ్చన్స్ అడగకపోయాక అది పోయింది. మిమ్మల్ని అడగచ్చు అనమాట. ఏది ఎవడు అడుగుతాడు ఎవడు డిసైడ్ చేయలేడు ముందులే, అది అంతా ఇంటర్వ్యూర్ చేతిలో ఉంటుంది. సో మీ సైడ్ నుంచి మీరు అంతా కరెక్ట్గా ఉన్నారా లేదా అని చూసుకొని వెళ్ళండి. సో ఇది అసెస్మెంట్స్, సర్టిఫికేషన్స్, సెమినార్స్ అండ్ ట్రైనింగ్స్, కోకరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, పర్సనల్ డీటెయిల్స్, మొత్తం ఇది ఒక 1 పేజ్ రెజ్యూమే. కానీ మేము చేసి 2 పేజ్ అట్లా వస్తుంటుంది అనమాట. సో టోటల్గా అయితే రెజ్యూమ్ గురించి మొత్తం ఇది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రాజెక్ట్స్ ఏమేం చేయాలన్నా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఏం ప్రాజెక్ట్స్ చేయాలో నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ స్టాక్ అన్నా, మెషిన్ లెర్నింగ్ అన్నా ఉన్న ప్రాజెక్ట్స్ అవే రొటీన్ తిప్పుతూ ఉన్నారు. మెర్న్ అన్న అవి ఇవన్నీ ఏం చేసాను అయితే స్టూడెంట్ మీడియా అప్లికేషన్, చాట్ అప్లికేషన్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. చేసే విధానం మార్చాలి. ఇప్పుడు అది మీరు ప్రాజెక్ట్ మొత్తం చేస్తారు, దానికి డాక్యుమెంటేషన్ చేయండి. లైక్ ఒక సాఫ్ట్వేర్ మోడల్ యూస్ చేసుకోండి, డెవలప్మెంట్ మోడల్ లైక్ అజైల్ కానీ, వాటర్ ఫాల్ కానీ, ఈ మోడల్స్ యూస్ చేసుకొని ఒక డాక్యుమెంటేషన్ ప్రతిదీ రాయండి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు మీ గిటబ్లో కూడా పుష్ చేసి పెట్టుకోండి ఈ డాక్యుమెంట్ని. అండ్ రీడ్మీ ఫైల్ కూడా క్లియర్గా మెయింటైన్ చేయండి గిటబ్లో. మీరు ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తారో అక్కడ చెప్పండి, ఇంటర్వ్యూకి నేను మొత్తం డాక్యుమెంటేషన్ చేశాను దీని మీద. అవసరమైతే ఆ డాక్యుమెంట్ కూడా పట్టుకుని వెళ్ళండి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు. మనకు ఆపర్చునిటీ దేనికి వాడు ఎలా ఇంప్రెస్ అవుతాడో తెలియదు, ఎలా అయినా అవ్వచ్చు. అవసరమైతే డాక్యుమెంటేషన్ కూడా తీసుకొని పట్టుకెళ్ళండి. ఇవి నా ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, నేను చేశాను ఇదే చూపించండి, తప్పలేదన్నమాట. అండ్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు నిజంగా ప్రాజెక్ట్ చేస్తుంటే, నువ్వు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే నువ్వు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అనమాట. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ రెజ్యూమ్ చూపించాను, వాడికి టీసీఎస్ డిజిటలే కాదు ఇంకో కంపెనీలో కూడా జాబ్ వచ్చిందనమాట. ఆ కంపెనీలో ఏంటంటే ఓన్లీ ప్రాజెక్ట్సే అడిగారు, నువ్వు ఎలా ఎగ్జిక్యూట్ చేసావు, ఎలా ఈ ఫంక్షనాలిటీ ఎలా ఇంప్లిమెంట్ చేసావు అని. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ పేజ్ ఉంది, ఇది ఎలా ఇంప్లిమెంట్ చేసావు. లైక్ వాడు ట్విట్టర్తో అథెంటికేషన్ చేసి యాప్ని ట్విట్టర్ని ఎలా కనెక్ట్ చేశాడు సంహౌ. సో దాన్ని ఎలా కనెక్ట్ చేసావు, ఇలాంటి అడిగారు. మీరు అవి ఏమీ చేయకుండా కాపీ చేసుకొచ్చి పెట్టేస్తే ఇంకా అది ఇట్స్ యువర్ లక్. నేను రాదని చెప్పను, వచ్చుద్దని కూడా చెప్పను, ఇట్స్ యువర్ లక్ అనమాట. సో అది ఏమేమి ప్రాజెక్ట్స్ చేయకూడదంటే, కొంతమంది HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 యూస్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేస్తారు. లైక్ టు డూ లిస్ట్, డైస్ గేమ్ అని. ఇవైతే నేను సజెస్ట్ చేయను. ఇవి చేస్తే మీ రెజ్యూమ్ అక్కడే పోద్ది. ఎందుకంటే మామూలుగానే రిపీటెడ్ అయ్యాయి, ఇంకా దాంట్లో టు డూ లిస్ట్, డైస్ గేమ్ అంటే ఇంకా రిపీటెడ్. అది చాలా బేసిక్ అనమాట. సో
ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోండి. ఏ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోండి. ఫ్రేమ్వర్క్స్ నేర్చుకొని డెవలప్మెంట్ మీద మీ ఒక మినిమం 2 ప్రాజెక్ట్స్ అన్నా చేయండి. ఓన్లీ డిఎస్ఏ మీద కూర్చోకూడదు. 2 ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 2 ఇంపార్టెంట్. ఏ కంపెనీ ఏది అడుగుద్దో ఎవరికీ తెలియదనమాట. లైక్ కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ నేను డిఎస్ఏ అంటే అది ఓకే. బట్ ఈ 3 to 10 ఎల్పిఏ ఉంటాయి. వీళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకే తెలియదు. ఇంటర్వ్యూర్ మైండ్ వాడు ఏది అడగాలనుకుంటే అది, నీ రెజ్యూమ్ చూసి ఏది అడగాలంటే అది. కొంతమంది డేటా స్ట్రక్చర్సే అడుగుతారు, కొంతమంది ప్రాజెక్ట్స్ అడుగుతారు, కొంతమంది అసలు ఏం అడగరు, కొంతమంది ఓన్లీ కోర్స్ సబ్జెక్ట్స్ అడుగుతారు. ఇట్ డిపెండ్స్ అనమాట. సో అది గాయ్స్ టోటల్గా అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మోస్ట్లీ. ఆర్ కింద ఇన్స్టాగ్రామ్, టాప్మేట్ ఆర్ లింక్డ్ఇన్, ఈ మూడిట్లో నాతో కనెక్ట్ అవ్వచ్చు. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ హ్యాస్లింగ్.